జి రాము రాము ఇప్పుడు పేరు మార్చుకుని రామ్ ప్రసాద్ అయ్యింది. సార్ సార్ స్టడీ అండి సార్ 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 ఇక్కడ చూడండి సార్. హెడ్ మాస్టర్ గారు ఒక్క నిమిషం మీ కోఆపరేషన్ సార్ ఒక్క నిమిషం. ఓకే. జి మనోహర్ అడ్వకేట్, ఇద్దరు అడ్వకేట్లు. సార్ ఈ సన్మాన కార్యక్రమం నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి ఒక అంశం పైన ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు చక్కటి ఆనందంగా మమ్మల్ని సన్మానం చేసి వాళ్ళ యొక్క అనుభవాలు, మా అనుభవాలు, ఆ కాలంలో ఉండేటువంటి ఆ చిరు అనుభవాలు వాళ్ళతో పంచుకోవడం జరిగింది. ఇది చాలా ఆనందకరంగా ఉండేటువంటి విషయము. ఇక్కడ ఉండేటువంటి హెడ్ మాస్టర్ కూడా మంచి సహకరించి మాకు ఇక్కడ అన్ని వసతులు కల్పింపజేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అనేక మంది విద్యార్థులు, మంచి ఉన్నత స్థానంలో ఉండేటువంటి విద్యార్థులు, కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తర్వాత ప్రాసిక్యూటర్లు, ఎంతోమంది డాక్టర్లు ఇక్కడ ఈ పాఠశాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ఈ కార్యక్రమాన్ని చక్కగా మేము నిర్వహించుకోవడం జరిగింది. దీనికంతా మా పూర్వ విద్యార్థుల యొక్క సహకారం వల్ల ఇక్కడ చాలా ఆనందంగా మేము జరుపుకోవడం జరిగింది. Is conducted 76-77 batch students, ex-students in Model Basic High School. These are the nowadays teachers are take the lesson from the students of 76-77 and they invite all the ex teachers, their gurus, and but gurus are cannot recognize, but the students can recognize the gurus. Dedicated teachers are there. Number of teachers are there in this dice today. So one of the students is donated for the podium nearly 15,000 for donated for the school purpose. So take the lesson from this celebration, this ex-student. So thank you. 77 బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం ఇక్కడ జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు మమ్మల్ని ఆహ్వానించి సమ్మేళనాన్ని సక్సెస్ చేసింది కాబట్టి మీడియా మిత్రులకు మా అభినందన. కాబట్టి మళ్ళీ వాళ్ళని ఇన్ని సంవత్సరాలు 48 సంవత్సరాలకు వాళ్ళను మేము గుర్తుపెట్టుకొని మమ్మల్ని పిలిపించడం, వాళ్ళందరి ముందర మేము ప్రజెంట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది, అభినందనీయం. 76, 77 బ్యాచ్ వాళ్ళు వాళ్ళ సమ్మేళనగా వాళ్ళ పాత విద్యార్థులను కలిసి మంచిగా వాళ్ళ గురువులను సన్మానించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ యొక్క ముందు భవిష్యత్తు భగవంతుని ఆశీర్వాదం పొందాలి, అభివృద్ధికి రావాలని కోరుతున్నాం. నా పేరు రామరెడ్డి. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శుభంగా ఉండాలని కోరుతూ మిత్రులకు నమస్కారాలు. ఈ పాఠశాల పూర్వ చదివినటువంటి 1976, 77 పూర్వ విద్యార్థులు తమ యొక్క గురువులను ఆహ్వానించి సన్మానం చేసి వారి అనుభవాలు చెప్పి మా అందరినీ సంతోషపరిచారు. చాలా సంతోషము. మీ మిత్రులందరికీ ధన్యవాదాలు. మిత్రులకు అందరికీ నమస్కారము.
45 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులము 10th క్లాస్ 1976-77 బ్యాచ్ మా గురువులను సన్మానించుకుంటూ మా జ్ఞాపకార్థము అందరితో కలిసి ఈరోజు మేము సీనియర్ సిటిజన్గా అయినాము. ఇక్కడ నుంచి ఎట్లా ఎదిగినాము, మాకు ఈ గురువుల ఆశీర్వాదాల నుంచి మేమందరం ఎదిగి మంచి ఉన్నత పదవుల్లో ఈరోజు ఉన్నందుకు మా గురువులను మేము సన్మానించుకొని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. మా ప్రభుత్వ పాఠశాల మోడల్ బేసిక్ స్కూల్, మహబూబ్ నగర్. 677 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కొరకు అందరూ కూడా పాత విద్యార్థులు అందరూ కూడా సహకరించి మీటింగ్కి వచ్చిండ్రు. అట్లాగే మా గురువులు కూడా వచ్చిండ్రు. అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సుమారు 48 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం నిజంగా మాకు గర్వకారణంగా ఉంది. ఇంత టైం అయినా కూడా, ఎన్ని సంవత్సరాల పీరియడ్ అయిపోయినాక కూడా మా గురువులు మమ్మల్ని పేరున మమ్మల్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని అందరినీ మేము చేసిన ఈ స్కూల్లో మేము చదివిన చదువును, ఇప్పుడు మేమున్న పరిస్థితిని అన్నిటిని కూడా మా అందరికీ విశదీకరించినందుకు గురువులకు, వచ్చిన విద్యార్థులకు, సీనియర్ సిటిజన్స్ ఆనాటి విద్యార్థులందరికీ కూడా మేము ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు నా నమస్కారాలు. మిత్రులకు నేడు 1976-77 బ్యాచ్ పూర్వ విద్యార్థులం ఈరోజు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాం. ఇందులో మా తోటి దోస్తులు చాలామంది వచ్చిండ్రు. వాళ్ళంతా వాళ్ళని మేము గుర్తుపట్టలేకున్నాము, మేము వాళ్ళ గుర్తుపట్టలేకున్నాము. పరిచయం అయిన తర్వాతనే వీళ్ళు మా దోస్తు కదా అంటాను అనుకున్నాము. చాలా సంతోషమైంది. వాళ్ళ జ్ఞాపకాలు చెప్పుకున్నందుకు మేము కూడా మా జీవితంలో జరిగినవన్నీ చెప్పుకొని చాలా సంతోషపడ్డాం. ఈ కార్యక్రమం జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఇంత కాలమైనా కానీ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరికీ, కోఆర్డినేట్ చేసిన వాళ్ళకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ విన్నాం. మేము 76-77లో మేము ఇక్కడ ఈ సార్ వాళ్ళకు శిష్యులుగా ఉన్నాము. వాళ్ళు ఇప్పటికీ కూడా మమ్మల్ని పేరున గుర్తుపడతారు. మా గురు శిష్య సంబంధం ఇప్పటికీ కూడా అంత కంటిన్యూ. దాదాపు 50 ఏండ్ల తర్వాత కూడా వాళ్ళు పేరు పెట్టి పిలవగలుగుతున్నారంటే వాళ్ళు మాకు ఎట్లా బోధించిండ్రు, మేము వాళ్ళతో ఎట్లా మెలిగినాము, వాళ్ళ డిసిప్లిను, క్రమశిక్షణ మాకు చాలా ఉపయోగపడ్డది. మేము జీవితంలో స్థిరపడ్డాం. నేను జూనియర్ లెక్చరర్గా రిటైర్ అయ్యి 7 ఏండ్లు అయింది. అయినా కానీ వాళ్ళు చాలా మంచి బోధన చేసిండ్రు. ఈ స్కూల్ను వాళ్ళని మేము ఎప్పటికీ మర్చిపోము. చాలా మాకు సంతోషం.